ట్రైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఓం శ్రీం శ్రీమాత్రే లక్ష్మీ నారాయణో దేవతాభ్యో నమః. కొంతమంది జీవితంలో చిన్న వయసులో స్థిరపడుతూ ఉంటారు, ఎన్నో విజయాలను సాధిస్తూ ఉంటారు. మరికొందరు 30 సంవత్సరాల తర్వాత స్థిరపడుతూ ఉంటారు. జీవితంలో వారికి కావలసిన ప్రతి ఒక్కటి సాధించి విజయ పతాకాన్ని ఎగరవేస్తూ ఉంటారు. కొంతమంది ఎంత కష్టపడ్డా 40 వరకు కూడా స్థిరపడలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఒక్కో రాశికి ఒక్కో గ్రహం అధిపతిగా ఉండటం వల్ల ఒక్కో రాశి వారికి ప్రత్యేకమైన యోగాలు కలిసి వస్తాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నిర్దిష్ట రాశుల వారికి కొన్ని యోగాలు విపరీతమైన రాజయోగాన్ని ఇస్తాయి. వారి జీవితంలో స్థిరపడడానికి కావలసిన వనరులన్నీ సమకూరుస్తాయి. సునాయాసంగా విజయ పతాకాన్ని ఎగరవేసే అవకాశాన్ని ఇస్తాయి. అలాగే వారి జీవితంలో ముఖ్యమైన అంశాలను సాధించుకునే సత్తాను ఇస్తాయి. అలాంటి గొప్ప గొప్ప యోగాలు ఏ రాశి వారికి ఏ యోగం రాజయోగాన్ని ఇస్తుంది, అలాగే వారి జీవితంలో అద్భుతాన్ని సృష్టించగలదో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేష వృశ్చిక రాశుల వారికి, వీరికి కుజుడు అధిపతి. ఈ కుజుని యొక్క అనుగ్రహం వల్ల రుచిక యోగం బాగా కలిసి వస్తుంది. దీనివల్ల ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశాన్ని ఇస్తుంది. అసలు రుచిక యోగం అంటే ఏంటి, ఈ రుచిక యోగం ఉందా లేదా అన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అనంటే, జాతక చక్రంలో కుజగ్రహం బలంగా ఉండి కేంద్ర స్థానాల్లో అంటే 1, 4, 7, 10 స్థానాల్లో, అలాగే తన స్వక్షేత్రాలైన మేష, వృశ్చిక లేదా ఉచ్చక్షేత్రమైన మకర రాశిలో ఉన్నప్పుడు ఈ అద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఈ యోగం ఉన్న వ్యక్తులు పుట్టుకతోనే మంచి నాయకులు. ఎంతటి కష్టాన్నైనా సునాయాసంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యం వీరి సొంతం. అలాగే ఆత్మవిశ్వాసం కూడా. ఉన్నత పదవులు, అధికారం, ముఖ్యంగా పోలీస్, అలాగే ఆర్మీ లేదా రాజకీయాలు మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగా రాణిస్తారు. ఉన్నతమైన డీజీపీ లేదా జనరల్ స్థాయి పదవులను కూడా అందుకునే అవకాశాన్ని ఇస్తుంది. భూమి మరియు ఆస్తి లాభాలు కలిసి వస్తాయి. కుజుడు భూమికి కారకుడు కావడం వల్ల ఈ యోగం ఉన్న వారికి సొంత ఇల్లు, లగ్జరీ వాహనాలు మరియు విపరీతమైన స్థిరాస్తులు చాలా సులభంగా కైవసం చేసుకోగలుగుతారు. ఎంతటి శత్రువునైనా సరే ఇట్టే జయించగలుగుతారు. వీరి కళ్ళల్లో ఒక రకమైన తేజస్సు, గాంభీర్యం ఉంటాయి. వీరి శత్రువులు వీరి ముందు ఏమాత్రం నిలబడలేరు. పోటీ పరీక్షలు లేదా ఆటల్లో వీరు ఎల్లప్పుడూ విజేతలుగా నిలవగలుగుతారు. వీరి జీవితంలో అదృష్ట విషయాలు ఏ విధంగా ఉంటాయి అంటే, వీరు గనక వ్యాపారంలో స్థిరపడితే తిరుగులేని విజయం వీరి సొంతమవుతుంది. అలాగే సొంతంగా నిర్మాణ సంస్థలు, మైనింగ్ లేదా హోటల్ వ్యాపారాలు ప్రారంభిస్తే భారీ లాభాలు గడిస్తారు. క్రీడా రంగంలో గనక ఉంటే శారీరక దృఢత్వం, స్టామినా ఎక్కువగా ఉండటం వల్ల వీరు గొప్ప స్పోర్ట్స్ పర్సన్ లేదా అథ్లెట్లుగా అంతర్జాతీయ కీర్తిని సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ జాతకాల్లో ఈ యోగం ఉంది. అందువల్లే వారు దృఢంగా నిలబడగలిగారు. సాధారణంగా వృశ్చిక రాశి వారు, అలాగే మేషరాశి వారికి ఈ యోగం కనుక ఉంటే వారి జీవిత కాలంలో 22వ సంవత్సరం దాటిన తర్వాత అసలైన అదృష్టకాలం ప్రారంభమై సమాజంలో రారాజులా బతుకుతారు. ఆకస్మిక ధనలాభాలు కుజుడి యొక్క మహర్దశ లేదా అంతర్దశ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా కలుగుతుంది. ఆపర కుబేరులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మొత్తంగా చెప్పాలి అంటే రుచిక యోగం ఉన్నవారు ఎవరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. సమాజంలో సొంత ఇమేజ్, పవర్ మరియు సంపదతో కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. ఇలాంటి మహత్తర శక్తి గల యోగాలు మీ జీవితంలో కూడా ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ? ఇక ఆలస్యం ఎందుకు? మీ పుట్టిన తేదీ, సమయం, అలాగే మీ జన్మస్థలం వివరాలు నాతో పంచుకోండి. కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. తదుపరి
వృషభ తులారాశుల వారికి శుక్రుని యొక్క ప్రభావం వల్ల మాలవ్య యోగం లభిస్తుందండి. ఈ మాలవ్య యోగ ప్రభావంతో జీవితంలో భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు మరియు కళారంగంలో రాణించే యోగాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. వీరి యొక్క జీవితంలో ఈ యొక్క మాలవ్య యోగం ఏ విధంగా ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వివరంగా ఇప్పుడు చూద్దాం. జాతక చక్రంలో శుక్రుడు కేంద్ర స్థానాలలో అంటే 1, 4, 7, 10 ఏళ్లలో ఉండి తన స్వక్షేత్రాలైన వృషభం అలాగే తులారాశులలో కానీ లేదా ఉక్షక్షేత్రమైన మీనరాశిలో కానీ ఉన్నప్పుడు ఈ అద్భుతమైన అలాగే పంచమహాపురుష యోగాలలో ప్రత్యేకమైన యోగం లభిస్తుంది. విలాసవంతమైన జీవితానికి ఏ కొరత ఉండదు. ఈ యోగం ఉన్న వారికి జీవితంలో లగ్జరీకి కొదవ ఉండదు. అత్యాధునిక కార్లు, ఖరీదైన బంగ్లాలు, బ్రాండెడ్ వస్తువులు మరియు అన్ని రకాల భౌతిక సుఖాలు సులభంగా సమకూరుతాయి. ఆకర్షణీయమైన రూపం వీరి సొంతమవుతుంది. మాలవ్య యోగం ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా స్త్రీలు, చాలా అందంగా, ఆకర్షణీయమైన కళ్ళతో, మధురమైన గొంతుతో ఉంటారు. వీరి ప్రవర్తనలో ఒక విభిన్నమైన రాజస్యం, ఆకర్షణ కనిపిస్తుంది. కళారంగాలలో తిరుగులేని కీర్తి వీరి సొంతమవుతుంది. వీరికి సంగీతం, నటన, సినిమా, ఫ్యాషన్ డిజైనింగ్ అలాగే పెయింటింగ్ లేదా ఏదైనా ఒక సృజనాత్మకత రంగంలో పుట్టుకతోనే ప్రవేశం కనుక ఉంటే ఆయా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఖచ్చితంగా తెచ్చుకుంటారు. సంతోషకరమైన వైవాహిక జీవితం వీరి సొంతం. శుక్రుడి అనుగ్రహం వల్ల వీరికి అందమైన అలాగే గుణవంతురాలైన భార్య కానీ లేదా భర్త కానీ లభిస్తారు. వీరి సంసార జీవితం ఎంతో ప్రేమపూర్వకంగా, సుఖ సంతోషాలతో సాగుతుంది. వీరి జీవితంలోని అదృష్ట విషయాలు పరిశీలిస్తే వ్యాపార రంగంలో మంచి రాణింపు ఉంటుంది. హోటల్ బిజినెస్, రెస్టారెంట్లు, వస్త్ర వ్యాపారం, జ్యువెలరీ, కాస్మెటిక్స్, రియల్ ఎస్టేట్ లేదా వినోద రంగ పరిశ్రమల్లో వీరు కనుక అడుగు పెడితే పట్టిందల్లా బంగారమే అవుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. వీరు ఎంత ఖర్చు చేసినా ఏదో ఒక మార్గంలో డబ్బు వస్తూనే ఉంటుంది. జీవితంలో ఎన్నడూ ఆర్థిక ఇబ్బందులు చూడరు. వీరి జీవితంలో అదృష్ట సమయం ఎప్పుడంటే జాతకంలో శుక్రమార్దశ లేదా అంతర్దశ నడుస్తున్నప్పుడు వీరికి మాలవ్య యోగం పూర్తిగా యాక్టివేట్ అవుతుంది. ఆ సమయంలో వీరి కెరీర్, ఆదాయం ఊహించని స్థాయికి చేరుకుంటాయి. సమాజంలో గౌరవప్రదంగా బ్రతుకుతారు. వీరు ఎక్కడికి వెళ్ళినా సమాజంలో ప్రత్యేక గౌరవం, ఉన్నత పదవులు దక్కుతాయి. ధనవంతులైన స్నేహితులు, ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇలాంటి అద్భుతమైన అలాగే లక్ష్మీ కటాక్షాన్ని నిరంతరం పొందే మాలవ్య యోగం మీ జీవితంలో కూడా ఉందా లేదా తెలుసుకోవాలనుందా? అయితే ఆలస్యం ఎందుకు? వెంటనే మీ జనన వివరాలు అలాగే జన్మస్థలాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ వివరాలు చూసి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఓ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి ఈ వీడియో అందుబాటులోకి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.